సమయం. పొలంలో ఎండిపోయిన పాడైన పంట ఉంది. ఆర్యన్ ఇంకా ఆర్యన్ తండ్రి నిరాశ చెంది తల ఉంచుకుని నిలబడ్డారు. ఆర్యన్ వాళ్లమ్మ కళ్లల్లో చింత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడేమవుతుంది? మన పంట మొత్తం పాడైపోయింది. సంవత్సరం అంతా పడిన కష్టం వృధా అయిపోయింది. ఇప్పుడు ఇల్లు ఎలా నడుస్తుంది? నాన్నగారు, మీరేం కంగారు పడకండి. నేను పట్టణానికి వెళ్తాను. అక్కడ ఏదో ఒక పని తప్పకుండా దొరుకుతుంది. నేను విన్నాను, నువ్వు నీ కొడుకుని పట్నం పంపిస్తున్నావంట. నా మాట విను. అక్కడికి వెళ్ళి అబ్బాయి పాడైపోతాడు. నా కొడుకు అలాంటివాడు కాదు. నేను వాడికి మంచి సంస్కారం నేర్పించాను. అలాగా? సరే, చూద్దాం. మరుసటి రోజు ఆర్యన్ ఒట్టి చేతులతో ఎంతో నమ్మకంతో బస్సులోంచి దిగుతాడు. కొన్ని రోజుల వరకు పని వెతికిన తరువాత తనకి ఒక కొరియన్ రెస్టారెంట్లో ఉద్యోగం దొరుకుతుంది. జాగ్రత్త బాబు, ఇక్కడ నువ్వు గనక పొరపాటు చేస్తే నేను ఉద్యోగంలో నుంచి తీసేస్తాను. అలాగే సార్. అక్కడే ఒక కొరియన్ అమ్మాయి సోరెన్ కూడా పనిచేస్తూ ఉంటుంది. తను పేదరాలు, అనాథ పిల్ల. రెస్టారెంట్లో పనిచేస్తూ ఆర్యన్ చూస్తాడు. యజమాని అనవసరంగా సూర్యన్ని తిడుతూ ఉంటాడు. నీ వల్ల అసలు ఏమైనా పని సక్రమంగా జరుగుతుందా లేదా? సార్, ఈ అమ్మాయిని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? నీకెంత ధైర్యం అసలు నన్నే ప్రశ్నించడానికి? వెళ్ళెక్కడి నుంచి. అతను ఆర్యన్ని, సోరన్ని ఇద్దరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లిన తరువాత సోరెన్ దిగులుగా ఆర్యన్తో ఇలా అంటుంది. నువ్వెందుకింత పని చేశావు? నేను అనాథని, నాకసలు ఏ దిక్కు లేదు. కనీసం అక్కడ తినడానికి ఉండటానికి ఇబ్బంది లేకుండా ఉంది. నేనున్నాను కదా, నాతో పాటు మా ఊరికి రా. మీ ఊరి వాళ్ళు నన్ను స్వీకరించరు. నేను కొరియన్ని, ఇదేమో భారతదేశం. అందరూ మా గురించి రకరకాలుగా మాట్లాడతారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే నేను సమాధానం చెబుతాను. నిన్ను పెళ్లి చేసుకుని నేను ఇలా రోడ్డు మీద వదిలేయలేను. సోరెన్ ఆర్యన్ మీద నమ్మకం ఉంచి తనని వివాహం చేసుకుని తనతో పాటు ఊరికి వెళ్తుంది. ఊరి వాళ్లందరూ వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దూరం నుంచి ఆర్యన్ ఇంకా సోరెన్ రావడం కనిపిస్తారు. అరే, ఆర్యన్ పట్నం నుంచి వస్తున్నాడు. తనతో పాటు ఒక విదేశీ అమ్మాయిని కూడా తీసుకుని వస్తున్నాడు. చూశారు కదా, ఆ అబ్బాయి చాలా సంస్కారవంతుడు అని అంటుండేవాళ్లు. కానీ ఇప్పుడు చూడండి, కొరియన్ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆర్యన్ వాళ్ల అమ్మ ఇంకా నాన్న ఇంటి బయటే నిలబడి ఉంటారు. వాళ్ల మొహం దిగులుగా ఉంటుంది. ఆర్యన్ ఇంకా సోరెన్ వాళ్ల ముందుకొచ్చి నిలబడతారు. బాబూ, నువ్వు ఎంత పని చేశావు? అసలే మనకి తినడానికి తిండి లేదు. నువ్వేవి సంపాదించి తీసుకురాలేదు, కాని మమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకొచ్చావు. అది కూడా విదేశీ కోడల్ని. సోరెన్ అవన్నీ విని దిగులు పడుతుంది. రాత్రి సమయం. ఆర్యన్ ఇంకా సోరెన్ ఇంటి వాకిట్లో కూర్చుని ఉంటారు. ఆర్యన్ దిగులుగా ఉంటాడు. నాకు అసలు ఏం చేయాలో అసలు అర్థమే కావడం లేదు. పని లేదు, డబ్బులు కూడా లేవు. మనం ఇక్కడ ఎలా ఉండాలి? నేనొకటి ఆలోచించాను. ఏంటి? నేను కొరియాలో ఉన్నప్పుడు మా అమ్మ చాలా రుచికరమైన రామెన్ నూడిల్స్ చేసేది. నేనవి చేయటం నేర్చుకున్నాను. మనం ఈ ఊర్లో రామెన్ నూడిల్స్ అమ్మొచ్చు కదా. కానీ ఇక్కడ ఊళ్ళో అందరూ రామెన్ నూడిల్స్ ఎందుకు తింటారు? ఒకవేళ రుచి బావుంటే అన్నీ అమ్ముడుపోతాయి. మనమందరికీ దాని రుచి చూపించాలంతే. కానీ ఊళ్ళో ఎవరి దగ్గర కూడా ఎక్కువ డబ్బులు ఉండవు. అందుకనే మనం దానిని ₹1 అమ్ముదాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ₹1 అమ్మి అసలు డబ్బులు ఏమి సంపాదించగలం? ఇలా చూడు, నేను లెక్క వేశాను. 1 ప్యాకెట్ రామన్ నూడిల్స్ ₹10కు వస్తుంది. దాంట్లో నుంచి మనం 5 చిన్న చిన్న బౌల్స్ ని తయారు చేయొచ్చు. అంటే ఒక బౌల్ ఖర్చు ₹2 అవుతుంది. అయినా ₹1 అమ్మితే మనకు నష్టమే కలుగుతుంది కదా. కానీ అందరికీ ఇది నచ్చిన తర్వాత అప్పుడు ఎక్కువ కొంటారు. ఆ తర్వాత మనం ప్రతి బౌల్లోనూ కొంచెం బాయిల్డ్ ఎగ్, కొంచెం ఉల్లిపాయలు ఇంకా మసాలాలు వేసి ఇంకా రుచిగా తయారు చేయొచ్చు. నెమ్మది నెమ్మదిగా అందరూ దాన్ని ఎక్కువగా కొంటారు. ఆ తర్వాత ఈ ఊర్లో 100 మంది ప్రతిరోజు తిన్నారంటే అప్పుడు ప్రతిరోజు ₹100 వస్తాయి. ఎప్పుడైతే దూర దూరాల నుంచి ఇది తినడానికి జనాలొస్తారో అప్పుడు మనం ఇంకా ఎక్కువ సంపాదించొచ్చు. కానీ మనకి ఈ చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా డబ్బులు అవసరం ఉంటుంది. సోరెన్ వెంటనే తన మెడలో ఉన్న చైన్ ని తీసి ఆర్యన్ కి ఇచ్చి ఇలా అంటుంది. ఇది మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది. నువ్వు దీన్ని అమ్మే. దీన్ని అమ్మితే వచ్చిన డబ్బులతో మనం మన వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. నేనీ పని చేయలేను. ఇది మీ అమ్మ ఆఖరి గుర్తు.
నువ్వు నా భర్తవి, ఇది నీకంటే ఎక్కువ కాదు. ఎప్పుడైతే మన బిజినెస్ సఫలీకృతమవుతుందో అప్పుడు మనం దీన్ని మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆర్యన్కి తన భార్య ఇచ్చిన సలహా నచ్చుతుంది. మరుసటి రోజు తను ఆ చైన్ని బజారులో తాకట్టు పెట్టి కొంత డబ్బుని తీసుకొస్తాడు. ఊర్లో ఒక సెంటర్ దగ్గర ఒక చిన్న చెక్క దుకాణాన్ని తయారు చేస్తారు. దుకాణం మీద ఇలా రాసుంటుంది: కొరియన్ కోడలు రామన్, కేవలం 1 రూపాయికి. ఇదేం జోకు, ఇంత చౌకగా ఎవరైనా ఎలా అమ్మగలరు? అరే చూసారా, సంస్కారవంతమైన కొడుకు సంస్కారవంతమైన కోడలు చేసిన అద్భుతం. ఇప్పుడు ఈ ఊళ్ళో విచిత్రమైన వస్తువులు అమ్ముతారు. ఊరి వాళ్ళందరూ నవ్వటం మొదలు పెడతారు. కాని అప్పుడే సోరెన్ పొయ్యి మీద ఒక గిన్నెలో రామన్ నూడిల్స్ ని వేస్తుంది. ఆ సువాసన గాలిలో విస్తరిస్తుంది. అరే ఈ వాసన అయితే అదిరిపోయింది కదా. సోరెన్ ఒక చిన్న బౌల్లో రామన్ వడ్డిస్తుంది. మొదటి కస్టమర్ కి ఇస్తుంది. అరే ఇది చాలా రుచిగా ఉంది. నెమ్మది నెమ్మదిగా ఇంకొంతమంది లైన్ కడతారు. అందరూ 1 రూపాయికి రామన్ కొనుక్కుంటారు. కొన్ని వారాల తరువాత దుకాణం ముందు రద్దీ పెరుగుతుంది. ఊరి నుండి బయట వాళ్లు కూడా రావడం మొదలు పెడతారు. నేను విన్నాను, పట్నం నుంచి కూడా అందరూ ఇక్కడికి తినడానికి వస్తున్నారట. ఇప్పుడు పేపర్లో కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఒక రిపోర్టర్ నోట్స్ తయారు చేస్తాడు. ఊర్లో కొరియన్ కోడలు తన కష్టంతో ఒక చిన్న రామెన్ నూడిల్స్ స్టాల్ని పెట్టి మొత్తం ఏరియాలోనే ఫేమస్ అయిపోయింది. కేవలం 1 రూపాయికే రామెన్ నూడిల్స్నిచ్చి ఆవిడ తన వ్యాపారాన్ని ఎంతో దూరం తీసుకువెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత ఊర్లో ఒక పెద్ద రెస్టారెంట్ ఏర్పడుతుంది. కొరియన్ కోడలు రామన్. సర్పంచ్ ఊరి వాళ్ళని తీసుకుని రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు. చూడు బాబు, మేమందరం నిన్ను చాలా ఎగతాళి చేశాము. మీ భార్యను కూడా చాలా తక్కువ చేసి మాట్లాడాం. మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేశాం. మీరు మమ్మల్ని ఏమైతే మాట్లాడినారే ఆ మాటల వల్లే మాకు ముందుకు పోయే ధైర్యం వచ్చింది. సర్పంచ్ ఇంకా ఊరి వాళ్ళు రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లిపోతారు. ఆర్యన్ తన జేబులో నుంచి తన భార్య చైన్ని తీసి తనకి ఇస్తూ ఇలా అంటాడు: ఇదిగో మీ అమ్మ గిఫ్ట్. నేను దీన్ని ఎంతకైతే తాకట్టు పెట్టానో దానికి 2 చెల్లించి విడిపించాను. ఆర్యన్ భార్య మళ్లీ తన తల్లి గిఫ్ట్ ని మెడలో వేసుకుంటుంది. ఎప్పుడు అనుకోనే లేదు 1 రూపాయి రామెన్ ఇంత అభివృద్ధి చెందేలా చేస్తుందని. కష్టం ఇంకా శ్రద్ధతో ఏదైనా సాధించొచ్చు. ఆ మాట చెప్పి వాళ్ళిద్దరూ నవ్వుతారు.